మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము. నేను ఒకానొక దేశము మీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశము మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయెను గనక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకును. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా ఊదనందుచేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలివాని యుద్ధ వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించియున్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణమునందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడలా ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమునందును గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమునందును గాని నీవు నీ ప్రాణమును దక్కించుకుందువు. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము. మా పాపదోషములు మా మీద పడియున్నవి, వాటి వలన మేము క్షీణించుచున్నాము. మనమెట్లు బ్రతుకుదుమని మీరు చెప్పుకుని మాట నిజమే. కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి. మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయుము. నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతని విడిపింపదు. దుష్టుడు చెడుతనము విడిచి మనసు త్రిప్పుకొనిన దినమున తాను చేసియున్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు. అలాగునని నీతిమంతుడు పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతుకచాలడు. నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారము చేసుకొని పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదియూ జ్ఞాపకమునకు తేబడదు. తాను చేసిన పాపమును బట్టి అతడు మరణమునందును. మరియు నిజముగా మరణమునందుదువని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన పాపము విడిచి నీతి న్యాయములను అనుసరించుచు కుదువ సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగిలించిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి జీవాధారములకు కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణమునొందక అవశ్యముగా బ్రతుకును. అతడు చేసిన పాపములలో ఏదియూ అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు. అతడు నీతి న్యాయములను అనుసరించిన గనుక నిశ్చయముగా అతడు బ్రతుకును. అయినను నీ జనులు యెహోవా మార్గము న్యాయము కాదని అనుకొందురు. అయితే వారి ప్రవర్తనయే గదా అన్యాయమైనది. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల ఆ పాపమును బట్టి అతడు మరణమునందును. మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన ఎడల వాటిని బట్టి అతడు బ్రతుకును. యెహోవా మార్గము న్యాయము కాదని మీరనుకొనుచున్నారే. ఇశ్రాయేలీయులారా, మీలో ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించెదను. మనము చెరలోనికి వచ్చిన 12వ సంవత్సరము 10వ నెల 5వ దినమున ఒకడు యెరూషలేములో నుండి తప్పించుకొని నా యొద్దకు వచ్చి పట్టణము కొల్లపెట్టబడినని తెలియజేసెను. తప్పించుకుని వాడు వచ్చిన వెనుకటి సాయంత్రమున యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. ఉదయమున అతడు నా యొద్దకు రాకమునిపే యెహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగెను. అప్పటి నుండి నేను మౌనిని కాకయుంటిని. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశములో పాడైపోయిన ఆయా చోట్లను కాపురమున్నవారు అబ్రాహాము ఒంటరి అయి ఈ దేశమును స్వాస్యముగా పొందెను గదా, అనేకులమైన మనకును ఈ దేశము స్వాస్యముగా ఇవ్వబడదా అని అనుకునుచున్నారు.
కాబట్టి వారికి ఈ మాట ప్రకటన చేయుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, రక్తము ఓర్చివేయక మాంసము భుజించు మీరు, మీ విగ్రహముల వైపు దృష్టించు మీరు, నరహత్య చెయ్యు మీరు ఈ దేశమును స్వతంత్రించుకుందురా. మీరు ఖడ్గమును ఆధారము చేసుకునివారు, హేయక్రియలు జరిగించువారు, పొరుగువాని భార్యను చెరుపువారు, మీ వంటి వారు దేశమును స్వతంత్రించుకుందురా. నీవీలాగున వారికి చెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు పాడైపోయిన స్థలములలో ఉండువారు ఖడ్గము చేత కూలుదురు. బయట పొలములో ఉండువారిని నేను మృగములకు ఆహారముగా ఇచ్చెదను. కోటలలోని వారును గుహలలోని వారును తెగులు చేత చచ్చెదరు. ఆ దేశమును నిర్జనముగాను పాడుగాను చేసి దాని బలాతిశయమును మాన్పించెదను. ఎవరును వాటిలో సంచరింపకుండా ఇశ్రాయేలీయుల మన్యములు పాడవును. వారు చేసిన హేయక్రియలన్నిటిని బట్టి వారి దేశమును పాడుగాను నిర్జనముగాను నేను చేయగా, నేనే యెహోవానయున్నానని వారు తెలుసుకొందురు. మరియు నరపుత్రుడా, నీ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారములందునూ నిలువబడి నిన్ను గూర్చి మాటలాడుదురు. ఒకరినొకరు చూచి, పోదము రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో చూతము రండి అని చెప్పుకొనుచున్నారు. నా జనులు రాదగిన విధముగా వారిని ఎద్దుకు వచ్చి, నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురుగాని వాటిననుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురుగాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడవుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురుగాని వాటిని అనుసరించి నడుచుకొనరు. అయినను ఆ మాట నెరవేరును. అది నెరవేరగా ప్రవక్త యొకడు తమ మధ్య నుండునని వారు తెలుసుకొందురు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను గదా. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురుగాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు. రోగము గల వాటిని స్వస్థపరచరు. గాయపడిన వాటికి కట్టుకట్టరు. తోలివేసిన వాటిని మరలా తోలుకుని రారు. తప్పిపోయిన వాటిని వెతకరు. అది మాత్రమేగాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపరులు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి ఎందంతటా చెదిరిపోయినను వాటిని గూర్చి విచారించువాడొకడునూ లేడు, వెదుకువాడొకడునూ లేడు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మయి సకలమైన అడవి మృగములకు ఆహారమాయెను. కాపరులు నా గొర్రెలను విచారింపరు. తమ కడుపు మాత్రమే నింపుకొందురుగాని గొర్రెలను మేపరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని. నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించెదను. వారు గొర్రెలు మేపుట మాన్పించెదను. ఇకను కాపరులు తమ కడుపు నింపుకుని చాలక ఇందురు. నా గొర్రెలు వాటికి తిండి కాకుండా వారి నోటి నుండి వాటిని తప్పించెదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బుదినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయెనో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల ఎద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలముల యందును వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును. తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చెదను. గాయపడిన దానికి కట్టుకట్టుదును. దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును.
అయితే క్రొవ్విన వాటికిని బలముగల వాటికిని శిక్షయ్యను మేతపెట్టి లయపరచెదను. నా మందా, మీ విషయమై దేవుడనైన యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, గొర్రెకును మధ్యను, గొర్రెలకును పొట్టేలకును మధ్యను, గొర్రెలకును మేకపోతులకును మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చెదను. విశేషముగా మేతమేసి మిగిలిన దానిని కాళ్లతో త్రొక్కుట మీకు చాలదా? మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దానిని కాళ్లతో కలకలు చేయుట మీకు చాలదా? మీరు కాళ్లతో త్రొక్కిన దానిని నా గొర్రెలు మేయవలెనా? కాళ్లతో మీరు బురదగా కలిపిన దానిని అవి త్రాగవలెనా? కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఇదిగో, నేనే క్రొవ్విన గొర్రెలకును చిక్కిపోయిన గొర్రెలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదును. మీరు భుజముతోనూ ప్రక్కతోనూ త్రోసి కొమ్ములతో రోగము గల వాటినన్నిటినీ పొడిచి చెదరగొట్టెదరు. నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించెదను. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడనై ఇందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చియున్నాను. మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించినట్లును అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. దుష్టమృగములు దేశములో లేకుండా చేయుదును. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను. దీవెనకరమగు వర్షములు కురియును. ఫలవృక్షములు ఫలములిచ్చును. భూమి పంట పండును. వారు దేశములో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు. దుష్టమృగములు వారినిక భక్షింపవు. ఎవరి వలనను భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు. మరియు వారు ఇక దేశములో కరువు కలిగి నశించిపోకుండాను అన్యజనుల వలన వారికి అవమానము ప్రాప్తించకుండాను వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేనేర్పరచెదను. అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు ఇశ్రాయేలీయులైన తాము నా జనులై ఉన్నారనియు వారు తెలుసుకుందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలునగు మీరు మనుషులు. నేను మీ దేవుడను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, శేయీరు పర్వతము వైపు నీ ముఖము త్రిప్పుకొని దానికి మాట ఎత్తి ఈలాగు ప్రవచింపుము. ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమనగా, శేయీరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని. నా హస్తము నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసెదను. నీవు నిర్జనముగా ఉండునట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసెదను. నీవు పాడవుదువు. అప్పుడు నేను యెహోవానయున్నానని నీవు తెలుసుకుందువు. ఇశ్రాయేలీయుల ఎడల ఎడతెగని పగ కలిగి వారి దోష సమాప్తి కాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమునకు అప్పగించితివి గనుక నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేసెదను. రక్తము నిన్ను తరుమును. రక్తము నీకిష్టమాయను గనుక రక్తమే నిన్ను తరుమును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. వచ్చువారును పోవువారును లేకుండా అందరినీ నిర్మూలము చేసి నేను శేయీరు పర్వతమును పాడుగాను నిర్జనముగాను చేయుదును. అతని పర్వతములను హతమైన వారితో నింపుదును. నీ కొండలలోనూ నీ లోయలలోనూ నీ వాగులన్నిటిలోనూ వారు ఖడ్గము చేత హతులై కూలుదురు. నేను యెహోవానయున్నానని మీరు తెలుసుకున్నట్లు నీ పట్టణములు మరలా కట్టబడకుండా ఎల్లప్పుడూ పాడుగా ఉండజేయుదును. యెహోవా అక్కడ నుండినను ఆ 2 జనములను ఆ 2 దేశములను మనవే, మనము వాటిని స్వాధీనపరచుకుందము రండని నీవనుకుంటివే. నా జీవము తోడు నీవు వారి ఎడల పట్టిన పగవలన వారికి చూపిన అసూయ చొప్పునను క్రోధము చొప్పునను నేను నీకు తగిన పని చేసి నిన్ను శిక్షించుట వలన వారికి నన్ను నేనే తెలియపరుచుకుందును. అవి పాడైనవి, మనకు ఆహారముగా అప్పగింపబడినవని నీవు ఇశ్రాయేలు పర్వతములను గురించి పలికిన దూషణ మాటలన్నీయు యెహోవానగు నాకు వినబడనని నీవు తెలుసుకుందువు. పెద్ద నోరు చేసుకొని మీరు నా మీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడెను. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, లోకమంతయు సంతోషించినప్పుడు నాశనము నేను నీ మీదికి రప్పించెదను.
ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము పాడైపోవుట చూచి నీవు సంతోషించితివి గనుక నీకును ఆ ప్రకారముగానే చేసెదను. సేయీరు పర్వతమా, నీవు పాడవుదువు, ఎదోము దేశము యావత్తునూ పాడైపోవును. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు.